Subscribe to our channel and press the bell icon for the latest updates. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ మళ్లీ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5 వన్డేల్లో గేల్ విజృంభించి ఆడాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్సర్ల సాయంతో 77 పరుగులు సాధించి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఇరు జట్ల మధ్య జరిగిన 5 వన్డేల సిరీస్ 2-2తో సమమయ్యింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించగా రెండో వన్డేలో విండీస్ గెలుపొందింది. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా నాలుగవ వన్డేలో ఇంగ్లాండ్ను విజయం వరించింది. దాంతో ఐదో వన్డే విండీస్కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ను గెలిస్తేనే సిరీస్ను సమం చేసుకునే పరిస్థితుల్లో విండీస్ ఆద్యంతం ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ను 28.1 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ చేయగా ఆపై విండీస్ 12.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్య ఛేదనలో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా తన బ్యాటింగ్ పవర్ను మరోసారి చూపెట్టాడు. ఈ క్రమంలో 19 ఓవర్లో హాఫ్ సెంచరీ సాధించి వెస్టిండీస్ తరపున ఫాస్టెస్ట్ అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో గేల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలి వన్డేలో 3 ఫోర్లు 12 సిక్సర్లతో 135 పరుగులు చేసిన గేల్ రెండో వన్డేలో 4 సిక్సర్లు 1 ఫోర్ సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా నాలుగో వన్డేలో 11 ఫోర్లు 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. ఈ 5 వన్డేల సిరీస్లో గేల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.